ఆలోచనలతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అనే కాన్సెప్ట్తో టీ హబ్ను లాంచ్ చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. నవంబర్ 5న టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చేతుల మీదుగా టీ హబ్ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తామంటున్న కేటీఆర్తో మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇన్నోవేట్ ఐడియాస్తో వచ్చేవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ను ఏర్పాటు చేయబోతుంది. దీని మీద మరింత సమాచారం మనతో మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఐటీ హబ్ అసలు దేనికోసం తీసుకొస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంట? టీ హబ్ అనేది మొత్తంగా ఆలోచనలతో వచ్చేవారికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి పదునైన ఆలోచనలు ఉన్న యువకులకు ఒక వేదికగా టెక్నాలజీని మరి అసాధారణంగా వినియోగించుకొని ప్రజలకు మేలు చేయడం, దాంతోపాటు వేలాదిగా ఉద్యోగాలు సృష్టించడం, రాష్ట్రానికి దేశానికి కూడా సంపద సృష్టించడం, ఇవన్నీ లక్ష్యాలుగా చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు మనం అందరం కూడా గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ అందరం కూడా వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడో ఎవరో అమెరికాలో సృష్టించినవి. అదే మనం ఎందుకు చేయలేము? మన భారతదేశంలో ఉండే యువకులు ఎందుకు చేయలేరు? వారి ఆలోచనలకు పదును పెట్టే విధంగా వారికి ఒక వేదికను కల్పించడం. నిజంగా కూడా చెప్పాలంటే గూగుల్ లాంటి ఆలోచన మన దగ్గర ఉండే పిల్లలకు కూడా రావచ్చు. కానీ దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని ఆవిష్కరణ ఎలా అనే ఒక పరిధి దాటి వాళ్ళు ఆలోచించకపోయి ఉండొచ్చు. అందుకే మా నినాదం ఒకటే, ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి. ఇది ఈ నినాదంతో, అంటే వాక్ ఇన్ విత్ అన్ ఐడియా, వాక్ అవుట్ విత్ అ ప్రోడక్ట్, ఈ నినాదంతో టీ హబ్ ప్రారంభిస్తూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టు ఉపాధి కల్పన ఒకవైపు, రెండవది నవీన ఆవిష్కరణలు, తద్వారా సంపద సృష్టి. కానీ అంటే ఓన్లీ ఐటీ రంగానికైనా ప్రత్యేకత? ఇంకా మామూలు పీపుల్ చాలామంది ఐడియాస్తో ఉంటారు, వారికి కూడా ఏమైనా అవకాశం ఉంటుంది? టెక్నాలజీ రంగంలో ఉండే పరిష్కారాలు, టెక్నాలజీ ద్వారా మనం సాధించగలిగిన విప్లవాలు కేవలం టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు. ఎవరైనా నాన్ టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కూడా ఒక మంచి ఐడియా రావచ్చు. దానికి ఎవరో టెక్నాలజీస్ తోడవుతే, టెక్నోక్రాట్ తోడవుతే అది కూడా సఫలం కావచ్చు. కాబట్టి అల్టిమేట్గా ఇది అందరికి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా ఇది ఇంక్యుబేటర్ అనేది కేవలం టెక్నాలజికల్ సొల్యూషన్స్కి సంబంధించి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొదటి దశలో ఒక 70,000 స్క్వేర్ ఫీట్లలో ఈ నిర్మాణం జరిగింది. ఇందులో దాదాపుగా 800 మంది ప్రస్తుతం కూర్చునే అవకాశం ఉంది ఒక ఆఫీస్ కింద. అంటే దాదాపుగా ఒక 350 స్టార్టప్స్కి ప్రస్తుతం ఇది కేంద్రంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో విస్తరణలో భాగంగా మనం టీ హబ్ రెండో దశలో ఒక 3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాన్ని 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. అందులో ఒక 3,000 నుంచి 4,000 మంది కూర్చోవడానికి, ఒక 2,000 స్టార్టప్స్ అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, అంటే గతంలో ఐటీ మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం హైదరాబాద్ అని చెప్తున్నారు దేశంలో. సో నెక్స్ట్ అంటే ఈ టీ హబ్ ద్వారా మరింత ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ఐటీ రంగంలో ఒక బెస్ట్ సిటీగా హైదరాబాద్ ఉండబోతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా భారతదేశానికే స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ కావాలన్నది మా ఆలోచన. ఎందుకంటే అన్ని హంగులు ఉన్న హైదరాబాద్ నగరానికి కొన్ని పరిమితుల వల్ల గతంలో ఆశించినంత వేగంగా ఐటీ పెరగలేదు. మరి ఈరోజు అన్ని రకాలుగా కూడా హైదరాబాద్కి అన్ని హంగులు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా మనం ప్రభుత్వ ప్రమేయం కూడా, ప్రభుత్వ పాత్ర కూడా కొద్దిగా పెరిగితే కొంత ఉత్సాహం, కొంత ప్రోత్సాహం మన తెలంగాణ యువతకు, భారత యువతకు మనం కల్పించినట్టు అయితే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త కంపెనీలు, తద్వారా వేలాదిగా ఉద్యోగాలు, తద్వారా ప్రభుత్వానికి కూడా సంపద, ఇవన్నీ కూడా రాష్ట్రానికి, దేశానికి కూడా సంపద, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రారంభించబోతున్నారు దీన్ని, తద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అదేవిధంగా దేశంలో మొత్తం పేరు కావచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మరోవైపు టాటా వాళ్ళు కూడా ఇందులో కొంత ఫండింగ్ చేయబోతున్నారు అనేది కొంత సమాచారం, మీరేమంటారు? 5వ తారీఖు నాడు, 5 నవంబర్ నాడు గవర్నర్ గారి చేతుల మీదుగా, రతన్ టాటా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం, ఈ టీ హబ్ ప్రారంభించబడుతుంది. తప్పకుండా మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూడా కొంత డబ్బులు ఇన్నోవేషన్ ఫండ్లో పెడుతున్నాం. ఒక 10 కోట్ల దాకా మూలధనం ప్రభుత్వం వైపు నుంచి, 90 కోట్ల దాకా ప్రైవేట్ రంగం నుంచి, ఒక 100 కోట్లతో స్టార్ట్ చేసి అల్టిమేట్గా ఇంకా భవిష్యత్ టీ హబ్ ఎట్లా విస్తరిస్తే అట్లా. అంటే మాకు ఇప్పటికే అమెరికా నుంచి, యూరోప్ నుంచి కూడా మా దగ్గర కూడా టీ హబ్ ఒక అవుట్ పోస్ట్ పెట్టండి, ఇక్కడ కూడా మాకు కూడా ఒక ఆఫీస్ పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించాలని ఆలోచన ఉంది. ఒక బ్రాండ్గా టీ హబ్ స్వయం సమృద్ధి సాధించిన బ్రాండ్గా ఎదగాలని ఆలోచన ఉంది. అంటే మిగతా దేశాల్లో కూడా హబ్బులు ఉన్నాయి, తర్వాత మన రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. సో మనకున్నటువంటి డిఫరెంట్ ఏంటి అంటే, మనం అల్టిమేట్గా ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ప్రయత్నం గతంలో ఏనాడు చేయలేదు. దేశంలో ఇది అతిపెద్ద టెక్నాలజీ ఇన్క్యుబేటర్. ప్రభుత్వ రంగంలో అయినా, ప్రైవేట్ రంగంలో అయినా టీ హబ్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్క్యుబేటర్ ఇన్ ద కంట్రీ, టెక్నాలజీ ఇన్క్యుబేటర్ ఇన్ ద కంట్రీ. సో డెఫినెట్గా ఇక్కడ ఐఎస్బి లాంటి సంస్థలు, IIIT హైదరాబాద్ లాంటి సంస్థలు, నల్సార్ లాంటి సంస్థలు, మనకున్న ఇక్కడ మంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ వినియోగించుకొని చాలా పెద్ద మొత్తంలో మొత్తం భారత యువతనంతటిని కూడా ఇక్కడికి ఆకర్షించే విధంగా. ఉదాహరణకి ఇప్పుడు మనం అమెరికా చూస్తే, అమెరికాలో ఒక సిలికాన్ వ్యాలీలోనే ఈరోజు ఎందుకు బే ఏరియా, లాస్ ఏంజలీస్ కాదు, మన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎందుకు ఈరోజు మొత్తంగా స్టార్టప్స్ అని అక్కడ వస్తూ ఉన్నాయంటే అక్కడ ఉండే ఈకో సిస్టమ్.
అలాంటి ఈకో సిస్టమ్ని ఇక్కడ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. తద్వారా భారతదేశంలో ఉండే టాలెంటెడ్ యువత అంతటిని కూడా ఇక్కడికి ఆకర్షించాలనేది మన ప్రయత్నం. ఆలోచనలతో రండి, ఆవిష్కరణతో వెళ్ళినట్టు మంత్రి కేటీఆర్ టీ హబ్ని ప్రారంభించబోతున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా ఐటీ రంగంలో రాష్ట్రం ఖచ్చితంగా ఒక నెంబర్ 1 స్థానాన్ని ఆశిస్తుంది, నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలామందికి నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరకాలి, ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం కూడా స్థిరపడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ గోపాల్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.